చిత్రాన్నం లేదా లెమన్ రైస్ ఇలా చేయండి, చాలా బాగుంటుందండి. ఎలాంటి కర్రీస్ అవసరం లేకుండా ఉత్తదే తినొచ్చు. చిట్లి పొడి లేదా పుట్నాల పొడి ఆప్షనల్ అండి. ఇప్పుడు దానికి కావాల్సినటువంటి పదార్థాలు చూద్దాం. నైట్ చేసి పెట్టుకున్నటువంటి అన్నం తీసుకుంటున్నాను చూడండి. కావాలంటే మీరు ఇప్పుడే చేసినటువంటి అన్నం అయితే కూడా సరిపోతుంది, కానీ అది చల్లగా అయిన తర్వాత చేసుకుంటే బాగుంటుందండి రైస్ని. ఇప్పుడు 7 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను చూడండి. ఇలా నల్లగా ఉన్నటువంటి పచ్చిమిర్చి అయితే కారం చాలా ఉంటుంది కాబట్టి 7 అయితే సరిపోతుంది. తెల్లగా ఉంటాయి కదా, కారం తక్కువ ఉన్నటువంటివి అయితే కొంచెం ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఇలా తించుకొని వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మినపప్పు కొన్ని తీసుకోవాలండి. పల్లీలు, వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు, కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర తీసుకోవాలండి. చూడండి, మిక్సీ పట్టుకుంటే కచ్చపచ్చ అయింది కదా, ఇలా చేసుకోవాలండి పచ్చిమిర్చి. ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని కట్ చేసి పెట్టుకొని అందులో గింజలు తీసి పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలండి, అదే బాండి పెట్టుకోవాలి. అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. తగినంత ఆయిల్ వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటున్నాను చూడండి, 1 స్పూను. అది కూడా ఆప్షనల్ అండి, నెయ్యి వేసుకోవడము. వేసుకొని ఇప్పుడు హీట్ అయిన తర్వాత మినపప్పు ఉంటాయి కదా, అవి వేసుకోవాలండి. ఎందుకంటే తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటే మంచిగా ఉంటాయని అవి వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అలా చిటపట అన్నప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, చాలా మెత్తగా ఉండకూడదండి పచ్చిమిర్చి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత పల్లీలు, వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు వేస్తున్నాను చూడండి. పచ్చివే పల్లీలు అయితే కన్నా, పచ్చివంటే కాల్చినటువంటి పల్లీలు అయితే మినపప్పు వేసేటప్పుడు వేసుకోవాలండి. ఇప్పుడు 1/2 టీ స్పూను పసుపు, 1 స్పూను ఉప్పు వేసుకుంటున్నాను చూడండి, సాల్ట్ వేసి ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఉడికించుకోవాలి బాగా, మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. అది బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి, హైలో పెడితే మాడిపోతుంది, మీడియంలో పెట్టి బాగా ఇలా తిప్పుకోవాలండి. ఇలా నైట్ చేసి పెట్టుకున్నటువంటి అన్నము పొడి చేసి అందులో వేసుకోవాలండి. వేడి అన్నం అయితే చల్లగా అయిన తర్వాత చిత్రాన్నం చేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి. వేడి అన్నం అలాగే వెంటనే చేసేస్తే చిత్రాన్నము అంత టేస్ట్గా రాదండి. ఎందుకంటే మనం నిమ్మకాయ వేస్తున్నాం కాబట్టి. చల్లగా అయిన తర్వాత ఇలా వేడి చేసుకొని నిమ్మకాయ పిండుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి. చూడండి, మొత్తం రైస్ అందులో వేసుకొని ఇలా కలుపుకోవాలండి. నేను వీడియో తీస్తున్నాను కాబట్టి తిప్పడానికి రాదండి. ఇప్పుడు ఒక పట్కరు ఇలా పట్టుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఒక చేత్తో పట్కరు ఇలా పట్టుకొని కదలనట్టు మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాం కదా, అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్. ఇప్పుడు నిమ్మకాయ పిండుకోవాలి. గింజలు తీసి పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ నిమ్మకాయ పిండుకొని మొత్తం కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టినాం చూడండి స్టవ్, ఎందుకంటే కింద రైస్ అడుగు పడుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసినాం. ఇప్పుడు మొత్తం నిమ్మకాయ పిండిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలండి అన్నానికి కలిసేటట్టు. చల్లటి అన్నం అయితేనే చిత్రాన్నం బాగుంటుందండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం వేడి అయి ఉంటుంది, లో ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి రైస్ని. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. లాస్ట్కి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కిందికి తీసుకోవడమేనండి. చాలా బాగుంటుందండి, ఎలాంటి కర్రీస్ అవసరం లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. పొడి కూడా ఆప్షనల్ అండి, అందులో ఉత్తదే తినొచ్చు, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.
చూడండి చాలా పొడి పొడిగా ఉంది రైస్ కూడా. అవి మినపప్పు వేసినాం కదా, నోటికి తడుతూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుందండి. పల్లీలు కూడా వేసుకున్నాం కదా, మధ్య మధ్యలో నోటికి తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుందండి. అందుకే ఖచ్చితంగా పల్లీలు మినపప్పు వేసుకోవాలండి. కొత్తిమీర పైన వేసుకుంటే చాలా మంచిగా బాగుంటుందండి. నిమ్మకాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, మినపప్పు, పల్లీలు ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలండి, బాగుంటుంది. ఇది ఆప్షనల్ అండి పొడి. థ్యాంక్స్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.